వదిలి అవునా ఉదయం ఎవరు మొదలు పెట్టారు? ఉదయం మీరే మొదలు పెట్టారు. సర్వేషన్స్ అన్ని మీరే వేసుకున్నారు. గొడవ ఉదయం వచ్చారు నా మీదకి. నేను ఎప్పుడు మీకు అసలు నేను అందుకే నేను ఆ రోజు నాకు డిసప్పాయింట్ అయ్యాను. అందుకే క్లియర్ కట్ గా ఇంకో రీజన్ ఉంది. మీకంతా కష్టపడిన తర్వాత లాస్ట్ లో కంటెంట్ వచ్చిన తర్వాత నీకు నాకు తగ్గ పడితే సేమ్ అదే సిచ్యువేషన్ పడితే నేను ఇంత క్యారీ చేయలేను. సో ఫస్ట్ నుంచి ఆడి వస్తే ఎవరి సత్తా ఏంటి ఎవరి ఎంత స్ట్రాంగ్ తెలిసిపోదు. సో నేను ఎవరికి ఇవ్వదలుచుకోవట్లేదు. సో నీకు ఇవ్వదలుచుకోవట్లేదు. ఆ విషయం మీద తప్ప నేను ఇంకే విషయం మీద నిన్న కూడా అలాగే చేయాలని నేను మిమ్మల్ని నామినేట్ చేయొచ్చు కదా. ఏమని చెప్పి చేయాలి? మిమ్మల్ని వేరే వాళ్ళతో మాట్లాడమని చెప్పి చేయాలా? నువ్వుతో పెట్టుకోను. నాతో పెట్టుకుంటే నేను సుమన్ అన్న లాగా లేకపోతే రాము లాగా నేను సైలెంట్ అవ్వను. రండి, నేను నాతో పెట్టుకుంటే నేను అస్సలు వద్దను. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. మనం దేవన్ నుంచి మనం డాడీ అయ్యాం. నిఖిల్ వచ్చి నన్ను పిలిచినప్పుడు నిఖిల్ ఏదో మాట్లాడాలంట. నువ్వు లేవు పక్కన డెమోన్ వాళ్ళకి చెప్పేసి అని నేను వెళ్ళా మాట్లాడాలి. తినేటప్పుడు కూడా ఆయన వచ్చేసి ఆయన లైఫ్ గురించి నా లైఫ్ గురించి ఇక్కడ హౌస్ ఏంటి అని కూడా ఇప్పుడు ఆయన ప్రయత్నించినంత తప్ప నేను చెప్పేదాంట్లో తప్ప తనుజ నిఖిల్కి క్లోజ్ అయిపోతున్నాడని తర్వాత నువ్వు దూరం అయిపోతున్నావని ఏమి టాపిక్. ఇప్పుడు 100 మంది 100 మాట్లాడు. నాకు 100 మంది 100 బయట మాట్లాడితే నేను పట్టించుకోనరా? ఎంతమంది చూస్తుంటారా? ఇక్కడ ఒక అమ్మాయి బిహేవియర్ వాళ్ళనే బయటపడుతుంది కదా. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు ఎవరిదో మమ్మీ కనిపించట్లేదేమో. కనిపించడానికి ఒకసారి కూడా కనిపిస్తట్లే. మేము గేమ్ లో ఎమాన్యుల్ కి వాడలేము నీలాగా. నేను ఎమాన్యుల్ కి బయట పంపలేదు నీలాగా. ఓకే, తను పోయిందే తన బంధనాల వల్లే. మీకు ఏమన్నా పాయింట్ ఉంటే స్ట్రైట్గా మాట్లాడుకోండి, నన్ను తీసుకురాకండి అని తను చెప్తుంది. సంజన గారు ఏమో సిచ్యువేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఆవిడ చెప్తుంది. అలా మాట గొడవ వస్తుంది. ఓకే.